తమిళనాట ఓవైపు ఎన్నికల హడావుడి ఉంటే మరోవైపు టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ భార్య ఇటీవల ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేయడంతో ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విడాకుల సమయంలో విజయ్ భార్య సంగీత కీలక కామెంట్స్ చేశారు. తన భర్త ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయట పెడతానని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో సౌత్ బ్యూటీ త్రిష ఒక్కసారిగా తెరపైకొచ్చారు. విజయ్ భార్య సంగీత పరోక్షంగా త్రిషపై కామెంట్లు చేసినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు ఇటీవల చెన్నైలో ఓ వివాహ వేడుకకు విజయ్ త్రిష ఒకే కారులో వచ్చారు. అంతేకాదు ఇద్దరు ఒకే అవుట్ ఫిట్ ధరించారు. దాంతో వీరిద్దరి మధ్య రిలేషన్ రూమర్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. విజయ్ త్రిష పెళ్లిపై ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ త్రిష పెళ్లికి సంబంధించిన ఓ పోస్టుకు త్రిష తల్లి ఉమాకృష్ణన్ లైక్ కొట్టారు. దాంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తమిళనాడు ఎలక్షన్ తర్వాత విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారన్న ఆ పోస్టుకు త్రిష తల్లి లైక్ కొట్టడంపై నెట్టింట ప్రచారం జరుగుతోంది. పరోక్షంగా వీరి వివాహానికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక విజయ్ సంగీత దంపతులకు 1999లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె షాషా. ఇక కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం విజయ్పై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల సంజయ్ తన ఇంటి పేరును తొలగించడమే కారణమని సమాచారం. ఈ పరిణామాల మధ్య విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాట బరిలోకి దిగనుంది. మరోవైపు విజయ్ త్రిష జోడీ ఆన్ స్క్రీన్ పై బెస్ట్ గా ఫ్యాన్స్ చెబుతారు. వీరి కాంబోలో మొత్తం 5 సినిమాలు చేయగా అందులో గిల్లీ, తిరుపాచి, లియో వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి.